అక్టోబర్ 13, 1972న ఉగ్వే ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ 571లో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 5గురు సిబ్బంది హిమానీ నదంలో కూలిపోయారు. భారత పర్వత శ్రేణిలో బలవంతంగా ప్రమాదం తర్వాత సజీవంగా ఉన్నవారు. అత్యంత కఠినమైన వాటిలో జీవించడానికి మ్యాచ్ తర్వాత ప్రపంచంలోని వాతావరణాలు పాత అని పిలువబడే రగ్బీ జట్టు క్రిస్టియన్స్ క్లబ్ వారి కోసం సిద్ధం చేసింది. కొన్ని ప్రత్యేక మ్యాచ్ కోసం చిలీకి విమానం వాటిని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు మరియు కొందరు వారి ఉన్నారు. స్నేహితులు అందరూ విమానాశ్రయంలో కలుసుకున్నారు మరియు అందరూ సంతోషంగా విమానం ఎక్కారు. చిలీకి వారి పర్యటన గురించి సంతోషిస్తున్నాము. వారిలో కొందరికి ఇది మొదటిది. వేరే దేశానికి వెళ్లే సమయం. వారికి తెలియకుండా ఇది ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. విమానంలో వారి చివరి ప్రయాణం. విమానం వాతావరణం తేలికగా ఉంది. అందరూ కలిసి ఆడుకుంటున్నారు. చుట్టూ కాని విషయాలు ఉద్రిక్తంగా అనిపించడం ప్రారంభించాయి. విమానం ఆండీస్ పర్వతాల మీదుగా వెళ్ళింది. అక్కడ వారు ఆకస్మిక అల్లకల్లోలంగా భావించారు. ప్రయాణికులు ఆండియన్ గురించి చమత్కరించారు. అతను సూచించిన పర్వత శ్రేణి ఏ. షార్క్ ఆకలితో మరియు తినడానికి ప్రయత్నిస్తోంది. అది నిజమేనా అని గాస్టన్ అతనిని అడిగాడు. పర్వత శ్రేణి పీల్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. దానిపై ఎగురుతున్న ప్రతిదీ డౌన్ మరియు అని ప్రయాణికులు చెప్పారు. అప్పుడు ఇతరులు అతన్ని నమ్మలేదు. కారణమని వివరించారు. అల్లకల్లోలం వెచ్చని గాలులు. అర్జెంటీనా చల్లని గాలితో ఢీకుంది. పర్వతాలు చూషణ ప్రభావాన్ని సృష్టిస్తాయి. ఆ తర్వాత విమానం ఎలా వస్తుందో చూపించాడు. దక్షిణం వైపు వెళ్లడం ద్వారా చిలీకి వెళ్ళండి. ఏ భారీ పర్వతం మధ్య దిగువ పాస్ పరిధి ఆపై ఉత్తరం ఎక్కడికి తిరుగుతుంది. చిలీ ఒకప్పుడు వారుని వెంటనే కొట్టారు. అతని వివరణ మరొక గందరగోళం సంభవించింది మరియు ప్రయాణికులు ఉన్నారు. తమ సీటు బెల్టులు పెట్టుకోవాలని ఒత్తిడి చేశారు. కిటికీ పక్కన కూర్చున్న నుమ పెరిగింది. అతను విమానం గమనించినప్పుడు ఆందోళన చెందాడు. లో పర్వతానికి చాలా దగ్గరగా ఎగురుతూ ఉంది. కొన్ని నిమిషాల తర్వాత విమానం హఠాత్తుగా వెళ్ళింది. లోయర్ పాస్ దగ్గరకు వచ్చేసరికి మునిగిపోయింది. దీంతో అప్పటికే అందరూ కేకలు వేశారు. పాయింట్ మరియు విమానం ఎప్పుడు బయటకు వెళ్ళింది. పొగమంచు నుమా కిటికీలోంచి చూసింది. సూర్యకాంతి అతని ముఖాన్ని తాకింది మరియు అతనిలాగే కళ్ళు మూసుకున్నాడు. విమానం ఢీకొట్టింది. హిమానీనదం మరియు తోక గాస్టన్ నుండి విరిగిపోతుంది. చాలా వెనుక కూర్చున్నవాడు దూరంగా వెళ్లి ఆపై విమానం కూలిపోయింది. దీని ప్రభావంతో సీట్లు కుదుపుకు గురయ్యాయి. ముందుకు మరియు ప్రతి ఇతర వ్యతిరేకంగా క్లాష్. కొంతమంది ప్రయాణికులను చంపడం నుమా కోల్పోయింది. క్రాష్ సమయంలో స్పృహ మరియు మేల్కొన్నాను. మరొకరి ఏడుపు వినడానికి మళ్లీ పైకి. ప్రాణాలతో అతను దిగ్భ్రాంతితో చుట్టూ చూశాడు. అతని ముందు భయంకరమైన దృశ్యం రాబర్టో. మరోవైపు వైద్య విద్యార్థి. మరియు వారికి సహాయం చేయడానికి తన వంతు కృషి చేశాడు. ఇతరులు సహాయం చేస్తున్నప్పుడు ఇది అవసరం. వారి సీట్లలో చిక్కుకున్నవారు ఏ. ప్రాణాలతో బయటపడిన చిన్న సమూహం. కాక్పిట్ మరియు నిరుత్సాహానికి గురయ్యారు. రేడియో పనిచేయడం లేదని తెలుసుకున్నారు. కేవలం సజీవంగా ఉన్న పైలట్ నిర్వహించాడు. వారు ఇప్పటికే కలిగి ఉన్నారని చెప్పడానికి. అతను ఆ రాత్రి చనిపోయే ముందుని ఆమోదించాడు. బాధతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఇతరులు కారణంగా కలిసి హడ్లింగ్. మరుసటి రోజు చలి విషయాలు వచ్చాయి. నిశ్శబ్దంగా మరియు మీరు వినగలిగేది. ప్రాణాలతో బయటపడిన వారి ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి ఇతరులు మరోవైపు. వారి గాయాలకు లొంగిపోయారు మరియు గాయాలు వ్యక్తి బయటకు అడుగుపెట్టాడు. విమానం మరియు మంచు తప్ప ఏమీ చూడలేదు మరియు తగినంత బలంగా ఉన్న పర్వతాలు. గాయపడిన వారిని బయటికి తరలించడానికి మరియు వారిని విమానం పక్కన కూర్చోబెట్టాడు. అయినప్పటికీ వారికి మొగ్గు చూపడం వారి ఉత్తమమైనది. మృతదేహాలకు వనరుల కొరత. కొందరిని విడిపించడానికి సమీపంలో పోగు చేశారు. నిరోధించడానికి స్థలం మరియు మంచుతో కప్పబడి ఉంటుంది. అవి త్వరగా కుళ్ళిపోతాయి. దొరికినదంతా సహాయం కోసం ఎదురుచూశారు. ఉపయోగకరంగా ఉండవచ్చు. 1 లేదా ఏలో ఉంచబడింది. మిగిలినవి అయితే మరికొన్ని సూట్కేసులు. వద్దకు విమానాన్ని మూసివేయడానికి బ్యాగులు ఉపయోగించబడ్డాయి. కనీసం 3వ రోజు చలిని తగ్గించండి. రాబర్టో తీవ్రంగా ప్రయత్నించాడు. నాండోను గాయపరిచాడు, కాని తరువాతివాడు మొండిగా. అతను తన తల్లి కోసం వెతకగా నిరాకరించాడు. సోదరి సుసన్నా కూడా చాలా బలహీనంగా ఉంది. కళ్ళు తెరవండి నందో వైపు పాకాడు. వారికోసం సుసన్నా అంతర్గతంగా సంతాపం వ్యక్తం చేసింది. అతను గట్టిగా కౌగిలించుకోవడంతో మరణించిన తల్లి. అతని సోదరివారు 2 సార్లు విన్నారు. విమానం మరియు హెలికాప్టర్ శబ్దం. గుండా వెళుతున్నాను కానీ కనపడలేదు. ఒకసారి వారు ఒక విమానం ప్రయాణిస్తున్నట్లు చూశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాడుకున్నారు. పట్టుకునే కాంతిని ప్రతిబింబించేలా అద్దం. విమానంలో ఎవరి దృష్టి. అప్పుడు వారు నమ్మిన నిరీక్షణ మొదలైంది. వారు కనిపించారు కానీ ఎవరూ రాలేదు. వాటిని పొందండి. వారు ఏ శబ్దాన్ని విన్నారు. హెలికాప్టర్ కానీ దాని కారణంగా చూడలేదు. పర్వతాలు ప్రాణాలతో ఆందోళన చెందాయి. రెస్క్యూ టీం వారిని కనుగొనలేకపోవచ్చు. ఆండీస్ పర్వతాలు ఎంత పెద్దవి కావడానికి కారణం. కాబట్టి నుమా వారి గురించి చెప్పినప్పుడు మైదానాల తోకలో ఉండే బ్యాటరీలు. ప్రాణాల కోసం వెంటనే బయలుదేరారు. వారు ఎక్కడం ప్రారంభించిన తోక కోసం చూడండి. పర్వతాలు అవతలి వైపుకు రావడానికి తోక ఎప్పుడు అని వారు నమ్మారు. వాళ్లు వెనక్కి తిరిగి చూశారు. క్రాష్ అని బాధాకరమైన అవగాహన. విమానం అస్సలు కనిపించలేదు మరియు అది ఎవరూ వారిని రక్షించడానికి రావడం లేదు.
సమీపంలోని చిన్న హిమపాతం సమూహం నిర్ణయించుకుంది. భద్రత కోసం తిరిగి విమానంలోకి వెళ్లడానికి 6 ప్రమాదం జరిగిన రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడింది. ఆహారం మిగిలి లేదు మరియు ఆకలి అప్పటికే ఉంది. దీనివల్ల వారిలో కొందరు తమ మనస్సును కోల్పోతారు. దాక్కున్న విమానం లోపల కలిసి హడ్డర్డ్. రాబర్టో వెలుపల మంచు తుఫాను నుండి మృతదేహాలను తినాలని సూచించారు. తరువాత వారి ఆకలిని తగ్గించండి. మరికొంతమంది ప్రాణాలు ఆమోదం కాని జట్టు కెప్టెన్ మార్సెలో మరియు నుమా దృఢంగా ఆమోదించబడలేదు కాబట్టి వారు పడిపోయారు. ఆలోచన తర్వాత ఆ రోజు నందో పిలిచాడు. అది గమనించిన రాబర్టో భయాందోళనకు గురయ్యాడు. సుసన్నా ఊపిరి పీల్చుకోవడం లేదు. సుసన్నా నిశ్శబ్దంగా మరణించాడు మరియు నందో కన్నీటి పర్యంతమయ్యాడు. తోపాటు ఆమెను మంచులో పాతిపెట్టాడు. మరుసటి రోజు ఇతర శవాలు రాబర్టో ఎఫ్టిఓ మరియు ప్రాణాలతో బయటపడిన మరో ఇద్దరు దానిని పట్టుకోలేకపోయారు. ఇకపై మరియు విందుకు వెళ్లాడు. శవాలు మిగిలినవి లోపలే ఉండిపోయాయి. వెంటనే వారి సంకల్పం కుప్పకూలింది. చివరకు ఏదైనా చేయాలని అనుకున్నాను. వారి ఖాళీ కడుపులను మరియు ఒక్కొక్కటిగా నింపండి. మిగిలిన వారు తినడంలో అనుసరించారు. అక్కడ వరకు వారి స్నేహితుల మృతదేహాలు. లోపల 5 ప్రాణాలు మాత్రమే మిగిలాయి. విమానం రోజులు గడిచిపోయాయి మరియు ప్రాణాలు మెల్లగా మానవ మాంసాన్ని తినడం అలవాటు చేసుకున్నాడు. కాగా అందుకు నిరాకరించిన 5 మంచుతో వారి కడుపు నింపేందుకు ప్రయత్నించారు. ఒక రోజు వారు ఒక సూట్ కేసుని కనుగొన్నారు. అందులో రేడియో మరియు సర్వైవర్ అనే యువకుడు. రాయ్ అప్పుడే దాన్ని సరిచేయగలిగాడు. అన్వేషణ అని ప్రకటన విన్నారు. ఎందుకంటే ఉరుగ్వే విమానం ముగిసింది. అందరూ వదులుకున్నారని తెలుసుకున్నారు. వారి కోసం వెతుకుతూ ప్రాణాలు విడిచారు. మరియు ఎప్పుడూ ఉండే మార్సెలో అరిచాడు. సానుకూల ఆశను కోల్పోవడం ప్రారంభించింది మరియు కోరారు. మిగిలిన 4 మానవ మాంసాన్ని తినడానికి జీవించి ఉన్నారు. కానీ నుమా ఇప్పటికీ నిరాకరించారు మరియు పర్వతాల చుట్టూ తిరగాలని నిర్ణయించుకున్నాడు. మరో 2 ప్రాణాలతో కొనసాగాలి. వారు ఎప్పుడు తోక కోసం చూస్తున్నారు. గాస్టన్ మరియు కొన్ని మృతదేహాలను కనుగొన్నారు. మరికొందరు ముందుగా విమానం నుంచి బయటకు వెళ్లేవారు. అది కుప్పకూలింది. మంచు తుఫాను వచ్చి 3 వాటిలో ఒకరికొకరు అతుక్కుపోయారు. వారు మంచు తుఫానును తట్టుకుని పోరాడారు. మరుసటి రోజు తిరిగి విమానంలోకి వెళ్లి నాండో బలహీనమైన నుమాను తినమని ఒప్పించాడు. తనను తాను బలంగా ఉంచుకోవడానికి మానవ మాంసం. నుమాకు కొంత సమయం పట్టింది కానీ అతను వెంటనే పెట్టాడు. అతని నోటి లోపల మాంసం దానిని మింగడం. కేవలం 2 నమిలిన తర్వాత అతనికి అది ఉండదు. అతని పళ్ళు మాంసాన్ని కూల్చివేస్తున్నట్లు అనుభూతి చెందడానికి. ఒక ఫాలన్ స్నేహితుడి నుండి మరిన్ని రోజులు గడిచాయి మరియు 17వ రోజున ఒక అవలంచ్ కొట్టింది. విమానం మంచు కింద వాటిని పాతిపెట్టింది. బయటపడగలిగారు ప్రాణాలు. మంచు మొదట పిచ్చిగా మంచును తవ్వింది. మరియు ప్రతి ఒక్కరినీ రక్షించడానికి ప్రయత్నించారు. కానీ అది జరిగింది. వారిలో 8 మంది ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యారు. వారితో సహా అప్పటికే చనిపోయారు. 2 రోజుల తర్వాత కెప్టెన్ మార్సెలో ఖననం చేసిన నుమా నిర్విరామంగా కొట్టి తన్నాడు. వారిని బయటికి నడిపించే కిటికీ విరిగి నుమా కాలు లోపలికి పడింది. ప్రక్రియ కానీ నొప్పి విస్మరించబడింది. నుమా అనే విషయంపై మాత్రమే దృష్టి పెట్టగలిగారు. వారు చివరకు ఏమీ లేకుండా బయటపడగలిగారు. టు యూస్ టు టెండ్ టు ధోరణి అతని గాయం నుమా కలిగి లేదు. ఎంపిక కానీ అతను ట్యాగ్ చేసినప్పుడు వదిలివేయడం. మరో 3 ప్రాణాలతో పాటు నుమా భావించిన పర్వతాన్ని దిగండి. అతని కాలులో తీవ్రమైన నొప్పి రాబర్టో అతనికి చెప్పాడు. గాయం సోకిందని మరియు నుమా ఒంటరిగా తిరిగి విమానంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇతరులు అతనిని వెతకవచ్చు. సోకిన గాయం తీవ్రమైంది మరియు నుమాగా మారింది. బలహీనంగా ఇతరులు తిరిగి వచ్చారు. శుభవార్తతో వారి శోధన నుండి వారు ప్లాన్ యొక్క కథను కనుగొన్నారు. నిజానికి 2 మార్గం రేడియో ఉంది. విమానం కాబట్టి సమూహం తిరిగి వెళ్ళింది. రాయ్ ఒక్కడే కావడంతో అతని కోసం విమానం. దాన్ని ఎవరు పరిష్కరించగలరు కానీ రోజుల తర్వాత దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నవారు ఇప్పటికీ విఫలమయ్యారు మరియు ఏమీ లేకుండా తిరిగి విమానంలోకి వెళ్లిపోయాడు. వారు మధ్యలో చిక్కుకుపోయారు. 2 నెలలుగా ఎక్కడా నుమా చనిపోవడం లేదు. మరియు ప్రతి ఒక్కరూ విషాదం గురించి ఆశను కోల్పోయారు. వారు గెలవడం మొదలుపెట్టారు. వారికి వ్యతిరేకంగా మరియు వారు మాత్రమే వేచి ఉండగలరు. మరో స్నేహితుడు కూడా చనిపోయే దుస్థితి. రాబర్టో చాలా మందిలో ఒకరు. బతికిన వారిలో వీరుడు నిరాకరించాడు. మళ్లీ పర్వతం దిగడానికి ఏదైనా లేదా ఎవరికైనా శోధించండి. సంభావ్యంగా ఉన్నప్పటికీ వాటిని సేవ్ చేయవచ్చు. నిస్సహాయత వారు అనుభూతి చెందారు. నవ్వుతూ వారి రోజును కొనసాగించారు. ఒక సర్వైవర్ తీసుకున్న వారి ముఖాలు మాత్రమే ఉన్న ప్రతి ఒక్కరి చిత్రాలు. కెమెరా ఇప్పటికీ పనిచేస్తున్నట్లుగానే ఉంది. మంచు పర్యటనలో మాత్రమే ఉన్నారు మరియు ఇవన్నీ నిస్సహాయత కేవలం ఒక పీడకల. మరుసటి రోజు ఉదయం వరకు అందరూ వెళ్లారు. వారు నుమా వైపు చూస్తూ మౌనంగా ఉన్నారు. నిద్రలో మరణించారు. వారు చుట్టూ తిరిగారు. నుమా వారి కోసం వదిలిపెట్టిన గమనిక. అది రాబర్టో చేతుల్లోకి వచ్చే వరకు అని నోట్లో రాసి ఉంది. అంతకంటే గొప్ప ప్రేమ లేదు అని చెప్పింది. చదివే స్నేహితుల కోసం ఒకరి జీవితాన్ని ఇవ్వడానికి రాబర్టో అనే పదబంధం ఒక్కసారి నిండిపోయింది. మళ్లీ ఆశ మరియు సంకల్పంతో భారతదేశంలో చిక్కుకుపోయిన 61వ రోజు పర్వత శ్రేణి రాబర్టో మరియు నాండో ప్రారంభమైంది. పర్వతాల గుండా వారి ప్రయాణం. ప్యాక్ చేసిన ఆహారాలు మాత్రమే కొనసాగుతాయి. 1 వారం పాటు వారు ట్రెక్కింగ్ కొనసాగించారు.
వారు ఒక పర్వత శిఖరాన్ని చేరుకున్నారు మరియు చూశారు. మరోవైపు మంచులేని పర్వతాలు. అక్కడ వారు ఒక లోయ మరియు మిరపకాయలను చూడగలిగారు. దూరం నుండి వారు వరకు దిగారు. వారు లోయకు చేరుకున్నారు. కొంచెం నీళ్లు తాగడానికి పరుగెత్తాడు నందో. కప్పను చూడగానే ఆనందంతో నిండిపోయింది. సమీపంలోని ఒక చిన్న బండపై నిలబడి. ఇంతలో రాబర్టో ఎక్కడో చూస్తూ ఉన్నాడు. ఎదురుగా అతని ముఖంలో ఆశ్చర్యం. ప్రవాహానికి ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని గుర్రం రాబర్టో మరియు నాండో ఉత్సాహంగా వరదలు ముంచెత్తుతున్న అతనిని పిలిచారు. సిరలు వారు చివరకు తెలుసు. రక్షించిన సహాయాన్ని పిలిచి ప్రాణాలు విడిచారు. కుటుంబాలు మరియు ఉన్న ప్రతి ఒక్కరూ వారి కోసం వెతుకుతున్నప్పుడు ఉపశమనం పొందారు. శోధన ముగిసింది మరియు ప్రాణాలు ఉన్నాయి. వదిలి ఒక ప్రకటన చేయబడింది మరియు 14 విమానంలోనే ప్రాణాలు విడిచారు. తమ వద్ద ఉన్న రేడియో ద్వారా విన్నాను. ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఉత్సాహంగా ప్రయత్నించారు. వారు చూసేందుకు వీలుగా తమను తాము సరిదిద్దుకోవడానికి. వారు ఒకసారి కొంచెం మెరుగ్గా ఉంటారు. తమ ప్రియమైన వారితో మళ్లీ కలిశారు. హెలికాప్టర్లు పంపబడ్డాయి మరియు నాందో వాటిని లేట్. రాబర్టో వెనుక ఉండిపోయినప్పుడు క్రాష్. శిబిరంలో రెస్క్యూ టీం ఏర్పాటు చేసింది. లోయ దగ్గర ఆనందంగా బ్రతికారు. హెలికాప్టర్లు మరియు గుస్తావో ఎక్కారు. ప్రవేశించడానికి కూడా మొండిగా నిరాకరించవలసి వచ్చింది. కాబట్టి పైలట్లు అతన్ని తీసుకురావడానికి అనుమతిస్తారు. అన్ని టోకెన్లను కలిగి ఉన్న సూట్ కేస్. వారి పడిపోయిన స్నేహితుల జ్ఞాపకార్థం. రెస్క్యూ వద్దకు వచ్చిన తర్వాత వదిలివేయబడింది. శిబిరంలో ప్రాణాలతో బయటపడిన వారు తమ ప్రియమైన వారిని ఆలింగనం చేసుకున్నారు. వాటిని తీసుకురావడానికి ముందు వారికి సరైన వైద్యం అందించిన ఆసుపత్రి కోసం కానీ కలుసుకున్నప్పటికీ ఎదురుచూసిన వారి ఆనందోత్సాహాలు. వారి రిటర్న్ బతికి ఉన్నవారు సహాయం చేయలేకపోయారు. కానీ వారు సంతోషంగా ఉన్నారు. అలాంటి విషాదం నుంచి బయటపడ్డామని కాని వారు అనుభూతికి సహాయం చేయలేకపోయారు. స్నేహితుల ఆలోచనలో విచారం. వారు కోల్పోయారు మరియు అన్ని నుండి వాస్తవం. 45 మంది ప్రయాణికులు 16 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. చివరి దృశ్యం వారు ఒక చోట చేరడం చూస్తాము. రాత్రంతా కలిసి ఉండలేరు కాబట్టి ఒకరినొకరు ఓదార్చుకుంటూ నిద్రపోతారు. మీరు ఉంటే వారు అనుభవించిన బాధ.